తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్న రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణం చేయించనున్న హైకోర్టు చీఫ్ జస్టిస్. లోక్సభ ఎన్నికల తొలి దశకు నేడే నోటిఫికేషన్. ఫస్ట్ ఫేజ్లో 102 స్థానాలకు జరగనున్న ఎన్నిక. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో, 25 స్కీములతో గ్యారంటీల రూపకల్పన. బీఆర్ఎస్ కు షాక్ ఇస్తోన్న మహారాష్ట్ర నేతలు. పార్టీకి రాజీనామా చేసిన ఎన్సీపీలో చేరిన మాణిక్రావు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోన్న కాంగ్రెస్. ఇవాళ మరోసారి సీఈసీ సమావేశం. సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్. ఈడీ రిమాండ్ రద్దు చేయాలని విజ్ఞప్తి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలు కన్నీటిని మిగిల్చాయన్న హరీష్ రావు. ఎన్నికల నియమావళిపై సమీక్ష సమావేశం. కోడ్ పటిష్టంగా అమలుపరచాలన్న ముఖేష్ కుమార్. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర. ప్రొద్దుటూరు నుంచి ప్రారంభిస్తారన్న సజ్జల. టీడీపీ, బీజేపీ, జనసేన సభ అట్రఫ్లాప్. గతంలో గెలిపిస్తే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారన్న అంబటి. దురదృష్టవశాత్తు వంగగీత ప్రత్యర్థిగా ఉన్నారు. త్వరలోనే పార్టీలోకి రావాలని ఆశిస్తున్నానన్న పవన్. నారా లోకేష్ తో కూడెల శివరాం భేటీ. కన్నా తనను దూరం పెడుతున్నారన్న ఆవేదన. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోడీ తొత్తులే. తనను గెలిపిస్తే దేశాన్ని కాపాడుతానన్న కేఏ పాల్. పి గన్నవరం నియోజకవర్గంలో 16 మంది వాలంటీర్ల సస్పెండ్. గ్రామస్థాయి సిద్ధం సభల్లో పాల్గొనడంతో వేటు వేసిన ఎంపీడీఓ. ఎవరెన్ని చెప్పినా హిందూపురం ఎంపీ టికెట్ నాకే. మరో 2 రోజుల్లో శుభవార్త చెబుతానన్న పరిపూర్ణానంద. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు. కస్టడీ సమయంలో మార్గదర్శకాలు పాటించడం లేదని పిటిషన్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మాస్ కాపింగ్. విద్యార్థులకు సమాధానాలు అందించిన పీజీటీ ఉర్దూ టీచర్. సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం. నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోత. సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్. కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని భర్తపై భార్య ఫిర్యాదు. మార్చి 23న ఎర్త్ అవర్ నిర్వహణ. గంటపాటు పవర్ షట్ డౌన్ చేయాలన్న అటవీ శాఖ. తిరుమలలో నేటి నుంచి స్వామివారి తెప్పోత్సవాలు. 5 రోజుల పాటు పుష్కరంలో స్వామి అమ్మవార్ల జలవిహారం.
దక్షిణ భారతంలో మోడీ సుడిగాలి పర్యటన, దేశవ్యాప్తంగా కూటమిని ఓడిస్తారన్న ప్రధాని. మే 26న జరగాల్సిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా, ఎన్నికల కారణంగా జూన్ 16కు రీషెడ్యూల్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషబ్ పంత్, స్పెషల్ వీడియోతో ప్రకటించిన మేనేజ్మెంట్.